ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో దేవుని సంఘముగా చేరుకొని దేవుడు తన పిల్లల కోసము రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు మనం ఆలోచించబోయే అంశం, మరిచిపోయి బ్రతుకుతున్నావా అనే ఒక అద్భుతమైన ఆలోచనతో అనంతలోకములో ఉన్న మన కన్నతండ్రి అయిన దేవుని యొద్దకు చేరే పిల్లలుగా ఆలోచిస్తాం. మరిచిపోయి బ్రతుకుతున్నావా? మనిషి అనువాడు మరిచిపోయే తత్వం కలిగినవాడు. ఎప్పుడు మరిచిపోవడానికి పెట్టిన పేరే మానవుడు. అప్పుడే గుర్తు చేసుకుంటావు, అప్పుడే మర్చిపోతావు. మర్చిపోవటం వలన నష్టమేంటో, ప్రమాదమేంటో ప్రకృతి సంబంధమైన కోణములో వివరించనక్కర్లేదు. వాటిని గురించి చెప్పుకొని సమయాన్ని వృధా చేయలేం. దేవుడు మర్చిపోయే వారి కోసం ఏమంటున్నాడో ఉపోద్ఘాతములో కీర్తన గ్రంథము 9వ కీర్తన 17వ చరణం ఒకసారి చూడండి. 9వ కీర్తన 17వ చరణం. దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. అంటే మర్చిపోయే వారిని బైబిల్ ఏమంటుంది అంటే దుష్టులు అంటుంది. మర్చిపోయేవారు. మనిషి మతిమరుపు కలిగిన వాడు. కీర్తన గ్రంథము 50వ కీర్తన 22వ చరణం. 50వ కీర్తన 22వ చరణం. దేవుణ్ణి మరచువారలారా అంటే దేవుణ్ణి మరిచేవారున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. షార్ప్ వర్డ్స్. దేవుణ్ణి మరిచిపోయేవారు అంటే మరిచిపోవుట అనేది ఆత్మీయ జీవితంలో అంతకంటే ప్రమాదకరమైంది మరొకటి లేదన్నమాట. ఈ విషయం మనకు తెలియక చెప్పబడుతున్న అనేకమైన సంగతులను మర్చిపోయేవారమే. ఇందాక మొదటి వర్తమానంలో ఏం చెప్పిండ్రు అంటే కూడా ఇప్పుడే మర్చిపోయినరు. గత వారం ఏం చెప్పారు అని ఇంకా క్వశ్చన్ అయినక్కర్లేదు. ఈ మరిచిపోవటం అనే దానితో మనుషులను నరకానికి తీసుకుపోయే ఒక ప్రమాదం ఉంది. చదువునానా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. వారు తన్ను చూసుకొని, అంటే మనిషి ఎంతటి వాడు అని చెబుతున్న క్రమములో అద్దం ముందు చూసుకొని ముస్తాబైపోయి దూసుకొని అన్నీ చేసేసి కాస్త వెనక్కి తిరగానే ఎట్టున్నాడో మర్చిపోతాడు. తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. చాలు. అంటే మనుష్యుడు
మర్చిపోయేవాడు. వస్తువునైనా మర్చిపోతాడు, మనుషులనైనా మర్చిపోతాడు. ఇక్కడ మన అంశములో మనుషుల్ని వస్తువుల కోసం మాట్లాడుతుంది కాదు. మనిషిని మర్చిపోతే, వస్తువులను మర్చిపోతే వచ్చే నష్టం ఈ 60 ఏళ్ళ జీవితకాలం మట్టుకే. కానీ దేవుణ్ణి మర్చిపోవటం వలన దుష్టులు వెళ్ళే నరకములోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. అయితే దేవుణ్ణే మర్చిపోవటం వలన, అనగా దేవుడెవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుణ్ణి మర్చిపోవుట అంటే ఎవరిని మర్చిపోవుట? నీకు చెప్పబడుతున్న వాక్యమును మర్చిపోవుట, వాక్యమును మర్చిపోవుట. ఎక్కాలు మర్చిపోకుండా బట్టి పెట్టగలిగిన మనం, ఇంగ్లీషు పద్యాలను బట్టి పెట్టగలిగిన మనం, లెక్కల్లో సూత్రాలను బట్టి పెట్టి గుర్తుంచుకోగలిగిన మనం, ఇంకో మాట చెప్తే డబ్బుల్ని నిద్రలో కూడా గుర్తుపెట్టుకొని వసూలు చేసే మనం, వాటి వల్ల ఒకవేళ మర్చిపోయినా మర్చిపోకపోయినా నష్టం ఎంతుందో దాన్ని లెక్కలోకి రావట్లేదు. కానీ మనుషులుగా నరకానికి ఈడ్చుకుపోయే ప్రమాదం దేవుణ్ణి మర్చిపోవటం వలన జరుగుతుంది అన్నాడు. అనగా వాక్యమును మర్చిపోవటం వలన జరుగుతుంది. మరి వాక్యములో అనేకమైన సంగతులు, మానవ జీవిత నడవడిని మార్చే సంగతులు, మనిషిగా బ్రతుకుతూ మహాత్ముని దగ్గరికి వెళ్ళే సంగతులు నిత్యము బోధించబడుతుండగా మతికుందా, జ్ఞాపకముందా అని అడిగితే ఒక్క ముక్క జ్ఞాపకం ఉంటే ఒట్టు. సరే, ఎన్ని పాఠాలను మర్చిపోయిన వాడవైనప్పటికీ ఈరోజు మనం ఏది మరిచిపోయి బ్రతుకుతున్నామో అది ఆలోచన చేయబోతున్నాం. ఏది మర్చిపోయి బ్రతుకుతున్నామో ఆలోచిస్తున్నాం. ఈ సంగతిని ప్రపంచములో ఇశ్రాయేలు జాతిని 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు, సాక్షాత్తుగా దేవుని అడిగి సంపాదించుకున్న అమితమైన జ్ఞాని, తను భూమి మీద పుట్టినందుకు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు ఈ పుట్టుక ఎందుకు, అసలు ఈ బ్రతుకెందుకు అని తెగ పరిశోధన చేసి, ఈ పుట్టుక వేస్టే, ఈ బ్రతుకుడు వేస్టే, తినుడు వేస్టే, పడుకోవడం వేస్టే, ఈ సంపాదించడం వేస్టే, అంతా వ్యర్థమే అని ఒక ఆలోచనకు వచ్చినటువంటి రాజు అసలు భూమి ఎందుకు పుట్టించాడు, సూర్యుని ఎందుకు కలిగించాడు అని ఈ ప్రకృతిని అంతా కూడా పరిశోధించినవాడు, ప్రకృతిని అంతటిని కూడా పరిశోధించినవాడు. తన పరిశోధనలో ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సంగతిని, ఒక తీర్మానానికి వచ్చిన సంగతిని చాలా క్లియర్గా వ్రాసిన ఒక గ్రంథం ఉంది. అది ఆయన పై పేరుతోనే పిలువబడే గ్రంథం. దాన్ని ప్రసంగి గ్రంథము అంటారు. సొలొమోనుకు మరో పేరే ప్రసంగి. 5వ అధ్యాయము మొదటి 2 వచనాలలో
7 సంగతులు మనకు నేర్పించవలసినవి అందులో ఉండగా ఒక్క విషయాన్ని, ఏది మరిచిపోయి బ్రతుకుతున్నామో అనే విషయాన్ని ఆలోచించబోతున్నాం. దయచేసి నాతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అవి అవుట్ రావట్లేదు, ఒక మానిటర్ వస్తుంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటే ఈ 5వ అధ్యాయము ఎవరి కోసం రాస్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళే ప్రజల కోసం రాస్తున్నాడు. నాడు యెరూషలేము మందిరానికి వెళ్ళే ప్రజలై ఉండొచ్చు, నేడు క్రీస్తు సంఘమైన ప్రజలై ఉండొచ్చు. మరో భాషలో చెప్పుకోవాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్న మనుష్యుల కోసం మాట్లాడుతున్నాడు. చదువునాన్న, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. ఆ విషయం కాదు. అంటే మందిరమునకు వెళ్ళే ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. మందిరమునకు వెళ్ళే ప్రజల కోసం మాట్లాడుతున్న దేవుని వాక్యములో ఈ మందిరములో ఉన్న ప్రజలు మందిరములోనికి రానటువంటి వాళ్ళతో పోల్చి ఒక సందేశాన్ని నేర్పిస్తున్నాడు. చదువునానా? బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే, బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే మందిరమునకు వచ్చే వాళ్ళకి ఎవరిని చూపిస్తున్నాడు? మందిరమునకు రానటువంటి బుద్ధిహీనులను చూపిస్తున్నాడు. దేవుడు ఎరగని జనాంగములో నుంచి దేవుణ్ణి ఎరిగిన జనాంగమును చూపిస్తున్నాడు. వాళ్ళలా మీరు పూజ చేయొద్దు, వాళ్ళలా మీరు ఆరాధించొద్దు, వాళ్ళ వలె మీరు బలి అర్పించొద్దు. మరి ఏం చేయాలి? దగ్గరగా వచ్చి మీరు ఆలకించండి అన్నాడు. అందుకే ఈరోజు మందిరములో ఆయన వాక్యము దగ్గరికి వచ్చాం. మనం మందిరములో ఆయన వాక్యమును వినే దగ్గరికి వచ్చాం. ఇప్పుడు చేయాల్సిన పనేంటి? ఆలకించాలి, వినాలి. ఈ మొదటి వచనములో ఉన్న ప్రశ్నకి రెండవ వచనములో జవాబు ఉంటుంది. ఏంట జవాబు అనంటే, మందిరములోనికి రానటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని వివరిస్తున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మందిరములోనికి రాని ప్రజలు ఏం చేస్తున్నారు? చెప్పండి. మందిరములోనికి రానటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మందిరములోనికి రాని ప్రజలు ఏం చేస్తున్నారు? చెప్పలేదు గనుక మళ్ళీ మొదటి వచనాన్ని చదవండి. మళ్ళీ మీరే నాకు చెప్పాలి. ఓకే, చదువు. ఓకే. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఏం చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళు ఎందుకని ఈ దుర్మార్గ పనులు చేస్తారు? దుర్మార్గ పనులు ఎందుకు చేస్తారు వీళ్ళు? తెలియక. వీళ్ళకు తెలియదు. అంటే ఈ దుర్మార్గపు పనులు చేస్తున్న వీళ్ళు
వీళ్ళకు తెలియదు. ఏదో తెలియకపోవటం వలన దుర్మార్గ పనులు చేస్తున్నారు వాళ్ళు. ఇది మందిరం బయట ఉన్న ప్రజల కోసం మాట్లాడిన సందర్భం. మరి మందిరమునకు వచ్చేవాళ్ళు దుర్మార్గ పనులే చేస్తున్నారంటే తెలిసినదేదో మర్చిపోయారు. వాళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్లకు తెలియచేయబడిన దాన్ని మర్చిపోయారు. ఏంటో మరి తెలియచేయబడింది? వాళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళేమో నిత్యము తన వాక్యము ద్వారా తెలియచేయబడిన దాన్ని మర్చిపోయి దుర్మార్గపు పనులు చేస్తున్నారు. మరి ఏంటి తెలియచేయబడింది, ఏది మర్చిపోయారు అనేది 2వ వచనంలో మనకు కనబడుతుంది. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకొమ్ము. ఇంకా దేవుడు ఆకాశమందున్నాడు. దేవుడు ఎక్కడున్నాడో అన్న సంగతి తెలిసి మర్చిపోయారు. ఎక్కడున్నారో అన్న సంగతి తెలిసి మర్చిపోయారు. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు ఇదే మర్చిపోయారు. మరి ఆకాశమందున్న దేవుడెవరు? కీర్తన గ్రంథము 100 కీర్తన 3వ చరణం. 100 కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని ఏలుతున్నవాడు, ఆయన మనల్ని పరిపాలిస్తున్నవాడు, ఆయన మనకు సహాయము చేస్తున్నవాడు ఆకాశములో ఉన్నాడు. ఆకాశములో ఉన్నాడు అనే పదములో మన చుట్టూర ఉన్నవాడు. ఆకాశము అనగా చుట్టూర మనతోనే ఉన్నవాడు, ఆయన లేని చోటు లేదు అనే భావన ఇస్తుంది. ఇది మందిరమునకు వస్తూ దుష్కార్యములు చేస్తున్న వారికి, మందిరమునకు వస్తూ దుర్మార్గపు పనులు చేస్తున్న వారికి ఏది మర్చిపోయారు? ఆ వాక్యములో ఏం మర్చిపోయారు? దేవుడు ఆకాశమందున్నాడు, ఆకాశమందున్నవాడు నన్ను పుట్టించినవాడు, నన్ను పరిపాలిస్తున్నవాడు, నన్ను పోషిస్తున్నవాడు, నన్ను బ్రతికించినవాడు అనే విషయం మర్చిపోయారు కదా. నీ బిడ్డను, నీ కొడుకును కని పెంచుతుంటే, పోషిస్తుంటే, ఖర్చు పెడుతుంటే ఎంతగా ఆవేశంతో చెబితే వినకపోతే మాట్లాడుతావో ఒకసారి గుర్తుంచుకో. రే, నిన్ను కన్నాన్రా, నీ కోసం చెమట కార్చి డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను పోషిస్తున్నాన్రా, నా చెమటను రక్తంగా మార్చుకొని డబ్బులు కట్టి మిమ్మల్ని బ్రతికిస్తున్నాన్రా, నా మాట వినవారా అని ఒక తండ్రి ఆవేశముతో కని పెంచి పోషిస్తున్నవాడుగా మాట్లాడుతుంటే, ఆకాశమందున్నవాడు నిన్ను కన్నవాడు కాదా? ఈ రోజుకి నిన్ను పోషిస్తున్నవాడు కాదా? ఆలోచించండి. మరి ఎలా నిన్ను పుట్టించాడు, ఎలా నిన్ను సృజించాడు అని ఆలోచిస్తే దయచేసి యెషయా గ్రంథము 44 అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 44 అధ్యాయము 2వ వచనం. 44 2వ వచనం. నిన్ను సృష్టించి
గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనై యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి అనగా నిన్నుగా ఈరోజు భూమి మీదకి పంపించిన ఆ దేవుడు మొదట ఆయన మ్యాప్ వేసుకున్నాడు, ఒక ప్రణాళిక చేసుకున్నాడు. ఎలా పుట్టించాలి, అవయవాలు ఎలా ఉండాలి, ఆకారం ఎలా ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఏమవ్వాలి అని బ్లూ ప్రింట్ అంతా కూడా గీసుకొని తల్లి గర్భం అనే కార్ఖానాలో కన్స్ట్రక్షన్ చేశాడు. ఒక భవన నిర్మాణాన్ని చేసే ముందుగా దానికి ఉండే పిల్లర్లు, దానికి ఉపయోగించినటువంటి ఐరన్ ఎంత ఎంఎంలో ఉంటుందో, ఎన్ని బీములు ఉంటున్నాయో, ఎన్ని కిటికీలు ఉంటున్నాయో, ఎన్ని డోర్లు ఉంటున్నాయో, ఎక్కడ మాస్టర్ బెడ్రూమో, ఎక్కడ బాల్కానో, ఎక్కడ మరి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో, ఇవన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్లో మొట్టమొదటి ఇంజనీర్ గారు దాన్ని గీసిస్తారు. అప్పటికి ఇంకా నువ్వు కట్టే భూమి దగ్గరికి వెళ్ళలే. ఆ పేపర్లో చూసినప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కనబడుతుంది. ఇదిగో మాస్టర్ బెడ్రూమ్, ఇదిగో కిచెన్, ఇదిగో బాల్కనీ, ఇదిగో వెయిటింగ్ హాల్, ఇదిగో గెస్ట్ రూమ్ అని అన్నీ చూపిస్తూ ఉంటాడు. దాన్ని సృష్టించటం అంటారన్నమాట. లేని దాన్ని ఒక తెల్ల పేపరు మీద నిర్మించబడే ఒక భవనాన్ని సృష్టించటం. దేవుడు నిన్నుగా ఈరోజు పుట్టించినవాడు తన మనస్సులో సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఆకాశమందున్నవాడు ఎవరు? నిన్ను పుట్టించినవాడు, నిన్ను పాలిస్తున్నవాడు. మరి నిన్ను పుట్టించుట కొరకై ఆయన ఏం చేశాడంటే సృష్టించాడు, నిర్మించాడు, సహాయము చేస్తున్నాడు. చూసావా? మరి నిన్ను పుట్టించుట కొరకై నువ్వు పుట్టి ఏ భూమి మీదకి రావాలో, ఏ భూమి మీద ఉన్నావని చెప్పి జ్ఞాని సొలొమోను తెలియచేస్తున్నాడో ఆ భూమిని గురించి ఆలోచిస్తే 25వ అధ్యాయము దయచేసి 12వ వచనం చదవండి. 25వ అధ్యాయము 12వ వచనం. 25వ అధ్యాయము 12వ వచనం. 25:12 వచనం చదువునానా? మోయాబు ఎక్కడ బేట? యెషయా గ్రంథము 45 అధ్యాయము 12వ వచనం. 44 2 చదువుకున్నాం కదా. ఇప్పుడు 45:12 వచనాన్ని చదివితే ఆయన ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నువ్వు భూమి మీద ఉండటానికి దేవుని ఆలోచనలో సృష్టించబడ్డావు. తల్లి గర్భములో నిన్ను నిర్మించాడు, భూమి మీదికి పంపించాడు. ఆ భూమి మీదికి పంపించబడ్డ నీవు దుర్మార్గపు పనులు చేస్తున్నావంటే నిన్ను పుట్టించినవాడు ఎవరో అన్న సంగతి తెలిసి మరిచిపోయావు గనుక. నిన్ను పుట్టించినవాడు ఎవరో అని తెలియచేయబడినది కూడా మరిచిపోవటం వలన దుర్మార్గపు పనులు చేస్తున్నావు. చదువునానా? భూమిని కలగచేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను ఆకాశ విశాలపరిచెను, దాని సర్వ సమూహమును నేను ఆజ్ఞ ఇచ్చి తిని. అంటే నువ్వు భూమి మీదకి వచ్చే ముందుగా నీకోసం కనబడుతున్న భూమిని, భూమి మీద కనబడుతున్న వాటన్నిటినీ కూడా ఆయన కలగచేశాడు. ఈ విషయం మందిరమునకు రాని వాళ్లకు తెలియదు. ఈ విషయం మందిరమునకు రాని వాళ్లకు తెలియదు. ఏది తెలియదు? దున్నుకొని పంట పండించుకుంటున్న ఈ భూమి సంగతి ఏంటో తెలియదు. పంట పండించుకోవడానికి కురుస్తున్న వర్షం ఏంటో తెలియదు.
రాత్రి పగలు కలగ చేస్తున్న సూర్య చంద్రులు ఎవరో తెలియదు కదా. తెలుసా వాళ్ళకు? తెలియకనే దుష్కార్యములు చేయుచున్నారు. ఏం తెలియక? తాను బ్రతుకుతున్న భూమి ఎలా కలిగిందో వాళ్ళకు తెలియదు. మనిషిగా భూమి మీదకి పంపించే సమయానికి ఆయన నువ్వు ఏ భూమి మీద ఉన్నావో ఆ భూగడ్డని ఆయన సృష్టించినవాడు. అంటే ఈరోజు నీవు అడ్డగోలుగా దుర్మార్గపు పనులు చేస్తూ బ్రతుకుతున్న ఈ భూమి ఎలా కలిగింది అని ఆలోచిస్తే, ఆయన ఈ భూమిని కలుగ చేసినవాడు అంటున్నాడు. కలుగ చేసిన ఈ భూమిని గురించి అలాగే అదే అధ్యాయములో 18వ వచనాన్ని చదివితే, ప్రకృతిని ఇది మరిచిపోయాం. ఏ ప్రకృతిని ఆస్వాదించి ఆనందపడుతూ ఆనందము కొరకై దుర్మార్గపు పనులు చేస్తూ, ఆనందము కొరకై చెయ్యరాని కార్యములు చేస్తూ, ఆనందము కొరకై తినకూడని వాటిని తింటూ దుర్మార్గపు పనులు చేసేవారుగా మందిరమునకు వచ్చే వాళ్ళే తయారవుతున్నారంటే తెలియక కాదు, తెలియచేయబడిన వాక్యాన్ని మర్చిపోయారు. ఏది తెలియచేయబడిన వాక్యం? అదిగో, నువ్వు నీ పుట్టుక వెనుక కన్న తండ్రి పడ్డ కష్టం తెలియచేశాడు. నీ పుట్టుక వెనుక కన్న తండ్రి పడ్డ కష్టం తెలియచేశాడు. భూప్రపంచములో ఎవరికి తెలియని సంగతి, ఎవరు వివరించలేని సంగతి పరిశుద్ధ గ్రంథము ద్వారా మానవ నిర్మాణపు ఉత్పత్తిని గురించి, ప్రారంభపు ఉత్పత్తిని గురించి క్లియర్గా తెలియచేసిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం ఒక్కటే. కానీ మర్చిపోయాడు. చదువునానా? ఆకాశములకు సృష్టికర్తమైన దేవా, యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. అంటే ఈ భూమిని ఆయన కలిగించాడు, అలా ఉంచేశాడు, దాని పనులను అప్పగించేశాడు. మరి భూమిగా మారటానికి ఈరోజు ఏ భూమి మీద బ్రతుకుతూ దుష్కార్యములకు పాల్పడుతున్నామో, ఏ భూమి మీద బ్రతుకుతూ చేయకూడని వికృత చేష్టలు చేస్తున్నామో అది వారికి తెలియక చేస్తున్నారు. మరి మందిరమునకు వచ్చే వాళ్లకు తెలియదా అని ఆలోచిస్తే, తెలియచేయబడిన వాక్యాన్ని మర్చిపోయారు. అంటే ఈ ప్రకృతి, నివాసయోగ్యమైన ప్రకృతిగా మారిన ఈ భూగోళం, ప్రాణమున్న ఈ భూగోళం, దేవుని మాట వింటున్న ఈ సృష్టి నీకు నివాసయోగ్యంగా మారటానికి ఏం జరిగిందో చూడడానికి దయచేసి పరిశుద్ధ లేఖన గ్రంథములో మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఇది మందిరమునకు వచ్చిన వాళ్లకు తెలియచేసిన సంగతులు. నీ పుట్టుకను గురించి తెలియచేశాడు, పుట్టి బ్రతుకుతున్న భూగోళాన్ని గురించి తెలియచేశాడు, ఈ కాలచక్రం వెనుక కన్న తండ్రి పడుతున్న కష్టాన్ని కూడా తన వాక్యము ద్వారా ప్రతినిత్యము తెలియచేయగా మరిచిపోయి దుర్మార్గపు పనులకు పాల్పడుతున్నామంటే, అంటే ఈరోజు తెలియక కాదు మందిరానికి వచ్చేవాళ్ళు, తెలిసే మర్చిపోయి చేస్తున్నారు. చదువునానా? మార్కు సువార్త 1వ అధ్యాయము
లేక ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఏ ప్రకృతిలో నివాసయోగ్యమైన భూగోళం మీదకి వచ్చి ఈ భూగోళం మీద బ్రతుకుతూ ఉండటానికి ఏ గాలిని పీల్చుకుంటున్నావో, ఏ గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నావో, ఒక్క నిమిషం గాలి లేకపోతే చనిపోతున్నావంటే ఆ గాలే నిన్ను బ్రతికించేదిగా ఉంది అంటే ఈరోజు పీల్చుకుంటున్న గాలి, నివాసయోగ్యమైన ఈ ప్రకృతి ఏమై ఉంది అని ఆలోచిస్తే, చదువునాన్నా, తన దూతలను వాయువులుగాను, ఈరోజు వీస్తున్న ఈ గాలి 103 రకాలుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుక్కున్నప్పటికీ ఈ గాలిలోని ప్రాణం ఏంటి అని ఆలోచించలేకపోతున్న మానవ సమాజానికి బైబిల్ ఇస్తున్న వాక్య సమాధానం ఏంటంటే, దేవునికి సేవ చేసే దూతలే నిన్ను బ్రతికించుట కొరకై వీస్తున్న గాలిగా సేవ చేస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతోనూ కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవునికి సేవ చేసే దూతలే నీకు సేవ చేయడానికి, నివాసయోగ్యమైన భూమి మీద బ్రతకడానికి వీస్తున్న గాలిగా మారిపోయిన దేవదూతలు. ఈరోజు నివాసయోగ్యమైన భూమి మీద బ్రతకడానికి తాగుతున్న నీరు, కురుస్తున్న వర్షం ఏంటి అని ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, ఎందుకు నేను ఈ విషయాన్ని చూపిస్తున్నానంటే, తెలియక దుర్మార్గపు పనులు చేస్తున్నారు. మందిరమునకు వచ్చే వాళ్ళకి తెలిసిది బ్రతకడానికి పీల్చుకుంటున్న గాలి ఆ దేవుని దూతలు, ఆయనకు సేవ చేసే దూతలే పీల్చుకునే వాయువులుగా మారిపోయాయి. ఆ గాలిని పీల్చుకొని దుర్మార్గపు పనులు చేయొచ్చా అని, సన్మార్గములో నడవటానికి, మారు మనసు పొంది బ్రతకడానికి, బుద్ధి చెప్పడానికి ఆయన ప్రకృతిని గురించి, ప్రకృతిగా మారిన ఆయన దూతలను గురించి తన గ్రంథములో రాయించాడు. చదువునానా? దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివనియు జలముల దేవదూత, ఈరోజు జలములుగా త్రాగడానికి నీరుగా మారిన నీటిలో ఉన్న ప్రాణం ఏంటి అని అంటే, ఒకనాడు సేవ చేసే దూతలే ప్రాణాధారమైన నీళ్లుగా మారిపోయాయి. ఆ నీళ్ళే నీకు ప్రాణాధారం. ఒకనాడు ఆయనకు సేవ చేసే దూతలు. దీని ముగింపులోకి వెళ్ళాలంటే, మానవుడు బ్రతకడానికి నివాసయోగ్యమైన ఈ భూగోళం మీద పంచభూతములను ఆధారంగా చేసుకుని నివాసయోగ్యంగా బ్రతుకుతున్న మనిషికి ఈ పంచభూతములే ఒకనాడు దేవునికి సేవ చేసే దూతలు పంచభూతములుగా మార్పు చెంది నీకు నాకు సేవ చేస్తూ ఉండగా బ్రతుకుతున్న వాళ్ళమే. 104వ కీర్తన 4వ చరణం, 104వ కీర్తన 4వ చరణం. గాలి, నీరు, వాయువు, అగ్ని, జలము ఇవన్నీ కూడా ఏంటి? వీటిలో ప్రాణం ఎక్కడిది? ఇందులో జీవం ఎందుకు ఉంది అని ఆలోచిస్తే, జీవము కలిగిన దేవదూతలు ఆ దేవాది దేవునికి సేవ చేసే దూతగలం భూమి అవునుగాక అనగానే భూమిగా మారిపోయి, వీచు గాలిగా మారిపోవునుగాక అనగానే వీచు గాలిగా మారిపోయి, అందులో ప్రాణాన్ని పెట్టి పంచభూతముల చేత ఈరోజు మనుష్యుడు భూమి మీద బ్రతుకుతున్నాడంటే, నివాసయోగ్యమైన భూగోళంగా మారింది అంటే, ఒకనాడు దేవునికి సేవ చేసే దూత గలం పంచభూతములుగా మార్పు చెందినవి.
చదువునాన్న 104 కీర్తన 4వ చరణం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొనుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను, పరిచారకులను అగ్ని జ్వాలలుగాను. వీస్తున్న వాయువు ఏంటి? ఉదయించిన సూర్యునిలోని ఉష్ణమేంటి? తాగుతున్న నీరేంటి? కనబడుతున్న ప్రకృతిలోని పంచభూతములన్నీ కూడా అన్నిటిలోనూ ప్రాణముంది అంటే, మొలిచిన చెట్టులో ప్రాణముంది అంటే, ఆ చెట్టు, ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, కనబడుతున్న ఈ ప్రకృతి అంతా కూడా మనుష్యుడు నివాసయోగ్యంగా ఉండడానికి దేవుడు సృష్టిస్తే అవి దూతలే ఒక ప్రకృతిగా మార్పు చెందగా మనం ఈరోజు బ్రతుకుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే ఆ దేవునికి సేవ చేసే ఆ దూత గలమే నరుడు నివాసయోగ్యంగా ఉండడానికి ప్రకృతిగా మార్పు చెందితే అప్పుడు అంటున్నాడు, భూమిగా మారిన ఓ దూత వినో, నాకు సేవ చేసే దూతలుగా నా పిల్లలకు సేవ చేయడానికి, నా పిల్లలు బ్రతకడానికి భూమిగా మారావు, ఆకాశంగా మారావు, సూర్యుడిగా మారావు, గాలిగా మారావు, ఉష్ణంగా మారావు, జలముగా మారావు, ప్రకృతిగా మారి నా పిల్లలకు నివాసయోగ్యమైన విధానంగా నేను తయారు చేశానే అని, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని ఒక మనుష్యునితో మాట్లాడుతున్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒకనాడు ఆయన మాట్లాడుకున్న దేవదూతలే ఈ ప్రకృతి అన్న సంగతి మొదట మీరు గుర్తించండి. ఒకనాడు ఆయనకు సేవ చేస్తూ ఆయన సముఖములో ఉన్న దూతలే పంచభూతములుగా మనుష్యులకు నివాసయోగ్యంగా మారిన ఈ ప్రకృతి. ఇది మందిరమునకు రాని వాళ్లకు తెలియదు. అందుకే నువ్వు మందిరమునకు పోవునప్పుడు, అంటే మందిరమునకు పోయే మనుషులకి దేవుడు ఆకాశమందున్నాడు. ఎవరాయన? నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నీకు సహాయము చేసినవాడు, నీ కోసం ప్రకృతిని తయారు చేసినవాడు, నీ కోసం తన దూతలనే నివాసయోగ్యమైన ప్రకృతిగా మలిచినవాడు ఆకాశమందున్నాడు. మరి నిన్నుగా సృష్టించటానికి ఆయన చేసిన పని ఏంటి అని ఆలోచిస్తే 119వ కీర్తన 73వ చరణానికి వెళ్తే, నిన్నుగా సృష్టించి నిర్మించి సహాయము చేసి తల్లి గర్భములో నుంచి బయటకు తీసుకొచ్చాడే, నువ్వు భూమి మీద ఉన్నావని చెప్పి గుర్తు చేస్తున్నాడే. ఎందుకు? దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు అని ఎందుకు చెబుతున్నాడు? మరిచిపోయావు గనక గుర్తు చేస్తున్నాడు. ఆ భూమి ఏంటో, ఆ భూమి మీద ఎందుకున్నావో మర్చిపోయి దుర్మార్గపు పనులు చేస్తున్నావు గనక మర్చిపోయిన ఆ సంగతుల్ని మతికి తీసుకొస్తున్నాడు దేవుడు. చదువునానా? కీర్తన గ్రంథము 119 కీర్తన 73 చరణం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను, ఏంటి? ఆయన చేతులే నీ అవయవ నిర్మాణమును చేసినవి. ఆయన చేతులతోనే నీకున్న అవయవాలన్నిటినీ కలగచేశాడు. తల్లి గర్భమనే కార్ఖానాలోకి పంపించి, ఒక నీటి బిందువుగా పంపించి, యోబు గ్రంథము 10వ అధ్యాయానికి వెళితే చూడండి, ఎందుకు నువ్వు మర్చిపోయావు? హౌ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద హోమ్. తల్లి గర్భములో నువ్వు ఎలా తయారయ్యావో మందిరమునకు వచ్చిన నీకు వాక్యము ద్వారా చెప్పాడు, అది మర్చిపోయావు. ఏ చేతులతో దుష్కార్యం చేస్తున్నామో, ఏ కళ్ళతో దుర్మార్గ పనులు చేస్తున్నామో, ఏ కాళ్ళతో వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నామో, ఏ ఆలోచనతో ఆలోచించని ఆలోచన చేస్తున్నామో, ఏ నోటితో తాగకూడని దాన్ని తాగుతున్నామో, ఏ పళ్ళతో తినకూడని దాన్ని తింటున్నామో,
ఇవన్నీ కూడా మర్చిపోయి చేస్తున్న పనులివి. ఏం మర్చిపోయావు? నువ్వుగా పుట్టడానికి దీని వెనక కన్న తండ్రి పడ్డ కష్టాన్ని గురించి మర్చిపోయావు. చదువునానా? గర్భములో నుండి ఎక్కడ బిడ్డ ఏం చదువుతున్నావు? చదువునానా? ఇక్కడ మనం 10వ అధ్యాయము మనం 8వ వచనం నుండి చదివి 18కి వెళ్దాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణమును ఏర్పరిచెను. ఏ అవయవాలతో దుర్మార్గ పనులు చేస్తున్నామో ఆ అవయవాలను తయారు చేసింది దేవుడే అన్న సంగతి మనకు నిరూపిస్తే, మరి ఆ అవయవాలతో దుర్మార్గ పనులు చేయడానికే నిర్మించిన వాడా దేవుడు? ఈ కమ్మ దగ్గర ఏలు ఇలాగే పెట్టుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనానికి వెళ్దాం. 12వ అధ్యాయం 18వ వచనానికి వెళ్దాం. ఏ అవయవాలు దుర్మార్గ పనులకు పాల్పడుతూ చేతు పాడుగాను కన్ను పాడుగాను తిట్టుకుంటున్నావో అట్టి అవయవాలు ఊరికే పుట్టినవి కావు, ఏదో క్యాజువల్గా కలిగినవి కావు. తల్లి గర్భములో నీటి బిందువుగా పంపించి 9 మాసములను 3 భాగాలుగా చేసి మొదటి 3 నెలలు రక్తపు ముద్దగా మార్చి రక్తపు ముద్దను విచ్ఛిన్నము చేసి అవయవపు ఆకారాలను సృష్టించేశాడు మొట్టమొదటి 3 నెలల్లో. ఆ తర్వాత 3 నెలల్లో ఏ అవయవ నిర్మాణపు ఆకారాలను సృష్టించాడో వాటికి ఆకారాన్ని కలగచేశాడు, రూపాన్ని కలగచేశాడు. తర్వాత 3 నెలలు, ఆ 3 ఈ 3 6 నెలలు అయిపోయింది. అవయవాలను నిర్మించేసి జీవవాయువును ఊది కదిలే బొమ్మగా, మాట్లాడే బొమ్మగా, తన్నే బొమ్మగా తల్లి గర్భములో 6 నెలల వరకు ఆయన తయారు చేశాడు. ఆ తర్వాత 3 నెలల్లో అవయవ నిర్మాణము శరవేగంగా ఎదుగుదలనిచ్చి 9 మాసములను సంపూర్ణంగా చేసి నువ్వు భూమి మీద ఉన్నావు అనగా ఆ భూమి మీదకి వచ్చేసావు. అక్కడ మిస్టరీ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు భూమి మీద ఉన్నావు. చదువునానా? ఏ అవయవాలతో ఏమి చేస్తూ ఈరోజు దుర్మార్గ పనులు చేస్తున్నామో వారికి తెలియదు. ఏ విషయం తెలియదు? ఆ చేతితో బీరు పట్టుకున్నావు చూడు, ఆ చెయ్యి బీరు సీస పట్టుకోవడానికి దేవుడు చేసిన చెయ్యి కాదు అనడానికి. ఈ కంటితో ఏదో చూసి ఏదో ప్రేరేపించబడి ఏదో అంటున్నావే, ఏదో దుర్మార్గపు ఆలోచన చేశావే. ఆ దుర్మార్గపు ఆలోచనకి నీకున్న 2 కళ్ళే అయితే, ఏదో దుష్టులు కూర్చున్న చోటికి వెళ్ళడానికి నీకున్న 2 కాళ్ళే కారణమైతే, ఏదో తినకూడని ఆహార పదార్థాన్ని తినడానికి ఆయన నిర్మించిన చేతిలోని 5 వేళ్ళే అయితే, ఈ అవయవ నిర్మాణమును చేసింది దుర్మార్గపు పనులు చేయడానికా అని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధుడైన పౌలు భక్తుడు కొరింథీ పట్టణములో ఉన్న సంఘానికి జ్ఞానోదయాన్ని కలగచేస్తూ మనసు మార్చుకునే దిశగా ప్రయాణం చేయడానికి ఈరోజు నాకును మీకును మనందరికీ మనం మర్చిపోయిన సంగతిని గుర్తు చేస్తున్నాడు. మన నిర్మాణాన్ని గురించి మర్చిపోయాం. మన అవయవాల వెనక తండ్రి పడ్డ కష్టాన్ని గురించి మర్చిపోయాం. ఆయన ఆలోచనలు మ్యాప్ గురించి మర్చిపోయాం. ఈ అవయవాల సృష్టి వెనక ఆయన ఆలోచించిన విధానాన్ని మర్చిపోయాం. ఇవన్నీ కూడా మందిరమునకు వచ్చిన నీకు చెబుతూనే వస్తున్నాడు కదా. మందిరమునకు వస్తున్న మనకి పాఠము ద్వారా, వాక్యము ద్వారా చెబుతూనే వస్తున్నాడు కదా. ఆ వాక్యాన్ని మర్చిపోయావు కదా. మర్చిపోయిన వారు ఎక్కడికి? దుష్టులు వెళ్ళే నరకానికే వెళ్తారు. అంటే నీకిచ్చిన అవయవాలతో దుర్మార్గపు పనులు చేసిన వాడుగా నరకానికి పోవడానికే అవయవ నిర్మాణమును చేసిన వాడా? చదువునా త్వరగా.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:10 చదివి మళ్ళీ ఇక్కడ రావాలి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా నీ శరీరములో ఉంచాడు. తాను అనుకున్నట్లుగా చెయ్యడానికి ఆ శరీరములో అవయవాలు ఉంచాడే, కానీ ఆ అవయవాలను దుర్మార్గ పనుల కొరకై ఆయన నిర్మించిన వాడు కాదు, తన చేతులతో చేసిన వాడు కానే కాదు. మ్యాప్లోనేమో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది బాత్రూమ్ అనుకున్నావు. రిబ్బన్ కట్ చేస్తేమో బాత్రూమును బెడ్రూమ్గా మార్చుకొని మాస్టర్ రూమ్ను బాత్రూమ్గా మార్చుకుంటే నీకేమైనా బుద్ధి ఉందారా? అసలు తెలివి ఉందా నీకు? బాత్రూమ్ ఇంత పెద్దగా ఉంటుంది, బెడ్రూమ్ ఇంత చిన్నగా ఉంటుందా అని తిట్టడా వచ్చినోడు? తిడతారా లేదా? మ్యాప్లో ఏ గది ఎక్కడని నిర్ణయించి బ్లూ ప్రింట్లో ఇంజనీరింగ్ చేత మనం చేయించామో అది ఆ విధంగానే ఉపయోగించబడితే ఆ ఇంటికి అందం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదు ఇప్పుడు వాస్తు ప్రకారంగా జరగలేదని చెప్పేసి నో ప్రాబ్లం అని చెప్పేసి బాత్రూమును బెడ్రూమ్గా మార్చుకొని బెడ్రూమ్ను బాత్రూమ్గా చేసుకుంటే అంతకంటే చండాలం ఇంకేది? దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఈ చెయ్యి దేనికోసం అనుకున్నాడో, కాలు దేనికోసం అనుకున్నాడో, కన్ను దేనికోసం అనుకున్నాడో ఇదంతా తెలుసుకునే వరకు 50 ఏళ్ళు దాటిపోయింది. దేనికోసమని ఆయన సృష్టించుకున్నాడో, మ్యాప్ వేసుకున్నాడో, బ్లూ ప్రింట్ గీసుకున్నాడో ఆయన చెబుతున్నాడు. పరిశుద్ధుడైన పౌలు గ్రహించాడు, చివరి దినాల్లో గ్రహించాడు. అప్పటి వరకు ఈ అవయవాలతో దుర్మార్గముగా చంపడానికి కోసమై చేతులు నాకు ఇవ్వలేదు, అన్యాయంగా అనేక మంది పొట్టన పెట్టుకొని చంపేశానే, ఈ చేతులతో మనుషుల్ని చంపడానికి దేవుడు నాకు ఇచ్చాడా? పరిశుద్ధుల్ని చంపడానికి పరిగెత్తి పరిశుద్ధుల్ని చంపడానికి ఈ కాళ్ళను నాకు దేవుడు ఇచ్చాడా అని కుప్ప కూలిపోయి, దేవా నీ చిత్త ప్రకారంగా, దట్స్ మీన్ నువ్వు అనుకున్నట్లుగా పని చేయడానికి, నువ్వు అనుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, నువ్వు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ దేహములో ఉన్న ఈ అవయవాలను నిర్మించావు అని గుర్తు చేస్తున్నాడు. వన్స్ యూ థింక్ యువర్ సెల్ఫ్, ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎవరి వీపు చూడకండి, మనకు మనముగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా ఈ అవయవ నిర్మాణపు యొక్క ఆకారాన్ని ఏది ఎక్కడ పెట్టాలో, ఏది ఎలా పెట్టాలో 9 నెలలు తల్లి గర్భములో కన్స్ట్రక్షన్ చేసి, ఇప్పుడు చదువునన్న మళ్ళీ యోబు గ్రంథం 10వ అధ్యాయం 18కి వచ్చేసాయి. అక్కడ చూశాడు, ఒక నీటి బిందువు పంపించి రక్తపు ముద్దగా మార్చి రక్తపు ముద్దను విచ్ఛిన్నము చేసి ఎముకల గూడుగాను, ఎముకల మీద మాంసముగాను, మాంసం మీద చర్మముగాను, అంతరింద్రియములను, అవయవాలను, సర్వస్వాన్ని కలగచేసి 18వ వచనములో బయటికి రా అన్నాడు. అన్న మరుక్షణములోనే రానంటే కూడా వైద్యుడు కోసి బయటకు తీసిపెట్టాడు. చదువునానా? గర్భములో నుండి నీవు నా నేల వెలికి రప్పించితివి. ఇక్కడ యోబు భక్తుడు తన జీవిత గమనములో అనుభవిస్తున్న శ్రమను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో ఒకటి మనకు తెలిసేదంటే, గర్భములో నుంచి బయటికి రప్పించినవాడు దేవుడే. నువ్వుగా రాలే, కాలము నిండగానే బయటికి రప్పించేశాడు. ఎక్కడికి వచ్చావు నువ్వు బయటికి? నువ్వు భూమి మీద ఉన్నావు, భూమి మీదకి వచ్చేసావు. అంటే నువ్వు భూమి మీదకి రావడానికి జరిగిన చరిత్ర అంతా చూడు, ఎంత జరిగిందో. అంతగా ఆ మహాత్ముడు, అంతగా ఆ దేవుడు కష్టపడకపోతే, అంతగా ఆయన నీకు సహాయం చేయకపోతే, అంతగా తన స్వహస్తములతో అవయవ నిర్మాణమును చేయకపోతే భూమి మీదకి వచ్చేవాడివేనా? మళ్ళీ గుర్తు చేస్తున్నాను,
మందిరమునకు రానోళ్ళకి ఈ విషయం తెలియదు. వారికి తెలియదు, వారు తెలియక దుర్మార్గపు పనులు చేస్తున్నారు. మందిరమునకు వస్తున్న నీకు తెలియచేయలేదా? తెలియచేశారు. మరి దుర్మార్గ పనులకై వెళ్తున్నటువంటి మనం, దుర్మార్గ పనులకై వేగిరపడుతున్న మనం, మరి మనకేమైంది? వాక్యము ద్వారా తెలియచేశాడు కానీ మర్చిపోయాం. అలా మరిపించి తెలియని వారితో బ్రతుకుతున్న వారుగా చివరికి ఎక్కడికి పోదామని చెప్పి ఫస్ట్ చదువుకున్నాం మన కీర్తనలో. 9వ కీర్తన 7వ చరణంలో ఎక్కడికి పోదామని చదువుకున్నాం? పాతాళములో, నరకములోనికి వెళ్ళిపోతాం. ఏం మర్చిపోయాం? మనల్ని పుట్టించిన విధానాన్ని మర్చిపోయాం. మన కోసం సృజించిన ప్రకృతిని మర్చిపోయాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏం మర్చిపోయామో? రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా పుట్టావో, నీ పుట్టుక వెనక ఎవరు కష్టపడ్డారో అది నీకు గుర్తుంటే, అది నీకు జ్ఞాపకం వస్తే, అది నీకు మతిగుంటే, ఇది చెయ్యకురా, అది ముట్టకురా, ఇది పోకురా, అది చూడకురా అని చెప్పనక్కర్లేదు. చెబితే వినని నీ బిడ్డకు నువ్వేం నేర్పిస్తున్నావు? చెబితే వినని నీ కొడుకు ఏం చెబుతున్నావు? ఒరేయ్, 9 మాసములు కడుపులో పెంచాన్రా, నీ కోసం నోరు కట్టుకొని బ్రతికాన్రా, నా రక్తాన్ని పంచి నిన్ను పెంచాన్రా, పురిటి నొప్పులతో నేను కన్నాన్రా. ఒరి దుర్మార్గుడు నా మాట వినరా. ఓ తల్లిగా ఏడుస్తున్నావంటే, ఒక తండ్రిగా ఆవేదన పడుతున్నావంటే, నిన్ను సృష్టించిన ఆ కన్న తండ్రి ఎంత ఆవేదన పడుతున్నాడో నువ్వు చేస్తున్న పనుల ద్వారా, జీవిస్తున్న జీవన శైలి ద్వారా ఎంతగా బాధపడుతున్నాడో ఒక్కసారి మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకో. మొదటిది, నీ పుట్టుకను గురించి మర్చిపోయావు. నువ్వు ఏ భూమి మీద ఉన్నావో ఆ భూమి ఏంటో అన్న సంగతి మర్చిపోయావు. రెండవదిగా, మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? చూసావా? పుట్టించినవాడు దేవుడే, చంపేవాడు కూడా దేవుడే. ఇది లోకములో ఉన్న మనుష్యులకి తెలియచేయబడలేదు. మందిరములో వచ్చిన వాళ్ళకి ఆయన తెలియచేశాడు కదా ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని. ఈరోజు ఇంట్లో రేపు మంటలే, నీ టైం అయిపోయింది రమ్మని పిలుస్తున్నాడు, వెళ్ళిపోవలసిన వాళ్ళమే. నీటి మీద బుడగ లాంటి జీవితము, ఎగిరిపోతున్న పతంగి లాంటి, తెగిపోయిన పతంగి లాంటి జీవితము అని మనం నిత్యము ఇలాంటి సంగతులు వాక్యము ద్వారా చెబుతూనే ఉండగా, ఈ భూమి మీద ఉన్న నీవు చనిపోయేవాడవన్న సంగతి, నిన్ను రమ్మనే ఒక గడియ ఉందన్న సంగతి నీకు అర్థమైందంటావా? కళ్ళకు కట్టిన ఒక సందర్భం బైబిల్లో ఉంది. సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయము 14-17 వచనాల వరకు చూస్తే కళ్ళకు కట్టిన ఒక సందర్భం కనబడుతుంది. అది దానికి రిలేటెడ్ కాదు, కానీ అక్కడి నుండి బ్రతికించువాడును చంపువాడునైన దేవుడు. భూమి మీద ఉన్నావు, నువ్వు చనిపోయేవాడివి. భూమి మీద ఉన్నావు, నువ్వు వెళ్ళిపోయేవాడివి. శాశ్వతంగా భూమి మీద ఉండలేవు. ఉందామన్నా ఉండనివ్వరు. తల్లి గర్భములో 9 మాసాలు నిండిన తర్వాత తల్లి ఉండని అన్నా కూడా ఎందుకు ఉండలేవో, అలాగే తల్లి ఎందుకు ఉంచుకోలేదో, భూగడ్డ మీద పడ్డ తర్వాత కూడా టైం అయిన తర్వాత ఎందరు కొట్టుకున్నా, ఎందరు ఏడ్చినా, ఎందరు ఎన్ని చేసినా, కోట్లు లక్షలు పోసినా ఉందామంటే ఉండవు. తల్లి గర్భంలో ఉండకుండా భూగడ్డ మీదకి వచ్చినట్లుగానే భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోవలసిన గడియ ఉంది అన్న సంగతి దేవుడు తన గ్రంథము వాక్యము ద్వారా
మనిషి మరణము యొక్క గడియ, మనిషి మరణము యొక్క టైము ఆయన చేతిలో ఉంది అన్న సంగతి మందిరమునకు వచ్చే వాళ్లకు తెలిసింది. నీ ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది. నీ ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది. ఆయన దాన్ని అందులో భద్రపరిచాడు. ఆయన లెక్క పెట్టి పంపించాడు. ఆయన తన గ్రంథములో రాసి పెట్టాడు. నీ మరణపు గడియ ఆయన చేతిలో. ఎవరి చేతిలో? ఆకాశమందున్న వాని చేతిలో ఉంది. ఇది నీకు మర్చిపోయావు. అనేక సార్లు తన వాక్యం ద్వారా చెప్పినా మర్చిపోయిన సంగతిలో ఇదొకటి. ఆయన నా మరణపు గడియ రాసి పెట్టినవాడు ఆకాశంలో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయావు. చదువునాన్న, సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున ముందు పెట్టి ఆ కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించెను. పరిశుద్ధ గ్రంథములో దుర్మార్గపు పనులలో అతి దుర్మార్గపు పని ఇక్కడ ఒకటి ఉంది. నేను అది వివరించట్లేదు, కానీ ఉరియా మంచి నమ్మకం కలిగిన యుద్ధవీరుడు. ఆయన యుద్ధానికని వెళ్ళిపోయాడు. అమ్మోనీయులతో యుద్ధం చేశారు. యుద్ధములో విజయం సాధించేశారు. సూపర్గా ఉంది. ఆ యుద్ధములో బాగా ప్రాణాన్ని అడ్డంగా పెట్టి పోరాడుతున్నవాడే ఉరియా. కానీ దావీదు రాజు తప్పు చేసి యుద్ధములో పోరాడుతున్న ఉరియాను పిలిపించి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏదో కథలాడుతూ ఉంటే, ఉరియా తన ప్రజల మీద జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని సుఖపడడానికి ఇష్టపడక, సంతోషపడడానికి ఇష్టపడక నిరాకరించిన కారణంగా ఒరే నీకెంత చెప్పిన బుద్ధి రాదురా అని దావీదు అతి కిరాతకమైన దుర్మార్గపు పనులలో ఒక సంఘటనలో ఒక ఉత్తరాన్ని రాశాడు. ఎక్కడికి? సైన్యాధిపతి అయిన యోవాబుకు రాశాడు. ఏమని? ఇదిగో ఉరియా వస్తున్నాడు. యుద్ధం హోరాహోరీగా, ఎక్కడైతే బాగా హోరాహోరీగా యుద్ధం జరుగుతుందో ఆ స్థలంలో అతను నిలబెట్టు. అక్కడ నిలబెట్టి అతని మీద శత్రువులు యుద్ధమును ప్రకటిస్తున్నప్పుడు, శత్రువులు మరి యుద్ధాన్ని ప్రకటించి చంపడానికి కోసం వస్తున్నప్పుడు అతని దగ్గర నుంచి నువ్వు పారిపో, వాళ్ళ చేతిలో యుద్ధంలో ఉరియా చచ్చిపోయేటట్లు చేయి అని చెప్పాడు. ఆ ఉత్తరాన్ని చేతులు పట్టుకున్నాడు. నమ్మకమైనటువంటి ఉరియా ఆ ఉత్తరాన్ని తీసుకొని నేరుగా యుద్ధం జరుగుతున్న దగ్గరికి వచ్చి సైన్యాధిపతి అయిన యోవాబు చేతిలో పెట్టాడు. అది చదువుకున్న యోవాబు రాజు చెప్పిన దాన్ని విన్నాడు. యుద్ధంలో నిలబెట్టించేసి ఉరియాను చంపించాడు. ఇది సంగతి తెలుసు కదా. సేమ్ టు సేమ్ అలాగే ఉంది మనది. తల్లి గర్భములో నుంచి వస్తున్నప్పుడే మరణపు ఉత్తరాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చిన వాళ్ళం, మరణపు గడియను తీసుకొని భూమి మీదకి వచ్చిన వాళ్ళం. ఆ గడియ, ఆ మరణము అదంతా మనతోనే వచ్చింది. అది మనతోనే వచ్చింది. భూమి మీద నువ్వు ఉన్నావు, దట్స్ మీ, వెళ్ళిపోయేవాడివే. కానీ అది నువ్వు చదువుకోలేదు, నమ్మకమైనవి, అది నీకు చదవరాదు. చదువుకోలేదు, అది నీకు చదవరాదు. అది ఏదో శత్రువుతో రాలే, అదేదో ఎవరితోనో రాలే. ఆయనే నీ పుట్టుకతో నువ్వు వచ్చేటప్పుడే నీతో పాటే పంపించాడు. దేన్ని? భూమి మీద ఉన్న నీవు వెళ్ళిపోయేవాడు అన్న సంగతి ఇది మర్చిపోయావు. దుర్మార్గపు పనులు చేసేవాడికి నేను వెళ్ళిపోయేవాన్నే, ఈరోజు ఇంట్లో రేపు మంటలే అంటున్నాడు, కానీ చేసే పనులు చేస్తున్నాడు. నేను వెళ్ళిపోయేవాన్నే అని ఈరోజు మందిరమునకు వచ్చేవారు, ఆకాశమందున్నవాడు నన్ను పిలుస్తాడు, ఈ రాత్రే పిలుస్తాడేమో అన్న సంగతి ఎవరికి తెలియదు.
వాస్తవంగా అయితే దుర్మార్గపు పనులు చేస్తూ తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్న వారిని పిలిచేవాడు ఆకాశములో ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము, ఇదిగో 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదివితే, దుర్మార్గపు పనులతో సుఖపడాలి అనుకున్న మనుషుడుగా, సంతోషపడాలి అనుకున్న మనుషుడుగా, భూమి మీదనే స్వర్గాన్ని చూడాలనుకున్న మనుషుడుగా తనను ఆ రాత్రే పిలుస్తాడన్న సంగతి అతనికి తెలియదు. తన ప్రాణముతో అనుకుంటున్నాడు, మరో జన్మ నీకు లేదురా, తింటే తినగలిగిన కాలం ఇదే, తాగితే తాగగలిగిన కాలం ఇదే, ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయగలిగిన కాలం ఇదే అని ఆకాశములో ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు. తినుము, త్రాగుము, సుఖించుము నా ప్రాణమా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నువ్వుగా సుఖపడేసేయ్ అన్నాడు. ఆకాశంలో ఆయన ఉన్న సంగతి తెలియదు. ఇతడు అనుకుంటుంది, ఇతడు చేస్తుంది కల్లారా చూసిన కన్న తండ్రి అనే దేవుడు ఏమన్నాడు చూడండి, అతన్ని ఏమన్నాడు చూడండి. అతడు చేసిన దుర్మార్గపు పనులను బట్టి, దుర్మార్గముగా ఆలోచించిన విధానాన్ని బట్టి ఏమన్నాడు చూడండి దయచేసి. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నేను సమకూర్చితిని, సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు ఎందుకట్లా అన్నాడు? ఆకాశంలో ఉండి చూస్తున్నాడు ఆయన. వెర్రోడా, ఎందుకు వెర్రోడా అన్నాడు? నువ్వు భూమి మీద ఉన్నావురా, నువ్వేదో స్వర్గంలో ఉన్నట్టుగా ఆలోచిస్తున్నావు, భూమి మీద ఉన్నావు. దట్స్ మీన్ వెళ్ళిపోయేవాడివిరా, యాత్రికుడివి, నీటి మీద బుడగలా చిత్తిపోయేవాడివి, అంతలో కనబడి అంతలో మాయమైపోయేవాడివి, భూమి మీద ఉన్నావురా నువ్వు. తినుము, త్రాగుము, సుఖించుము. ఆ సుఖము ఆనందం నా దగ్గర ఉంది. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా. అతడే ధనవంతుడుగా దుర్మార్గపు ఆలోచనతో బ్రతికిన వాడుగా అన్న మరుక్షణములోని ఏమైందో ఆ విషయాన్ని 16వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను. ఇదే తెలియదు ఈరోజు, ఇదే మర్చిపోయాడు, ఈ వాక్యాన్ని మర్చిపోయాడు. ఏమని? ఆయన పిలుస్తాడు అన్న సంగతి మర్చిపోయాడు, ఆయన రమ్మంటాడు అన్న సంగతి మర్చిపోయాడు. ఏ రాత్రి ఏ దుర్మార్గపు పని చేస్తున్నావో, ఏ దినమున ఏ దుర్మార్గపు పని చేస్తున్నావో, ఏ సమయమున ఏ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నావో, రా అనగానే నిన్నెవ్వడు ఆపలేడు. డబ్బు ఆపదు, ధనము ఆపదు, వైద్యులు ఆపరు, నీ చాకచక్యమైన తెలివి ఏది ఆపరు, వెళ్ళవలసిందే. మరి వెళ్ళుతే ఎక్కడికి పోతావు? ఇదే మర్చిపోయాడు. వెళ్ళుతే ఎక్కడికి పోతాడు అన్న సంగతి మర్చిపోయాడు. చదువునానా 16వ అధ్యాయము. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నాను. అదిగో ధనవంతుడు సుఖభోగముతో బ్రతుకుతూ, వికృత చేష్టలతో బ్రతుకుతూ, దుర్మార్గముగా ఆలోచిస్తున్న వాడిని రా అని పిలిచాడు. అలా సుఖభోగముతో బ్రతుకుతున్న ధనవంతుడు కూడా చనిపోయి ఏం జరిగిందో 19వ అధ్యాయములో మానవుని యొక్క అంతాన్ని గురించి తెలియచేస్తున్న ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథమే. మానవుని యొక్క అంతాన్ని గురించి తెలియచేస్తున్న ఏకైక గ్రంథం. పుట్టుకను గురించి తెలిసినా మర్చిపోయి బ్రతుకుతున్నావు. చనిపోయే విధానాన్ని గురించి తెలిసినా మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఇక మూడవదిగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పుట్టుకను మర్చిపోయావు, నిన్ను చంపువాడు ఆకాశమందున్నాడని మర్చిపోయావు.
చంపిన తర్వాత నరకములో పడద్రోయగలిగిన శక్తిమంతుడు ఆకాశములో ఉన్నావని మర్చిపోయావు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28 చదివి చివరి 3వ విషయానికి వద్దాం. చదువు నాన్న. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరమునకు వచ్చేవాడు మందిరమునకు రాని ప్రజలు బ్రతుకుతున్నట్లుగా దుర్మార్గపు పనులు చేయకూడదు. ఏది దుర్మార్గమైన పనో, ఏది సన్మార్గమైన పనో, ఐఎమ్ నాట్ జడ్జ్. నేను దాన్ని జడ్జి చేయట్లేదు. ద ఆల్మైట్ జడ్జ్ ఆన్ ద స్కై. ఆకాశములో ఉన్నాడు, శక్తి కలిగిన న్యాయవంతుడు ఆకాశములో ఉన్నాడు. ఆయన న్యాయం చేయగలిగిన వాడు ఆకాశములో ఉన్నాడు. ఇది మర్చిపోకు. ఆకాశములో ఉన్నాడన్న సంగతి మర్చిపోకపోతే బుద్ధి చెప్పగలిగిన పాఠాలు అవసరమే లేదు. అసలు మారు మనుషుల గురించి బోధించాల్సిన అవసరమే లేదు అక్కడ. ఆఫ్టర్ ఆల్, ఒక సీసీ కెమెరాకు భయపడుతున్న నీవు, కట్టుకున్న భార్యకు భయపడుతున్న నీవు, కట్టుకున్న భర్తకు భయపడుతున్న నీవు, పోలీసోడికి భయపడుతున్న నీవు, ఈరోజు దేవుని వాక్యాన్ని విని 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 దేవునికి భయపడకపోతున్నావంటే, దేవునికి భయపడతలేవంటే ఆయన ఆకాశమందున్నాడన్న సంగతి మర్చిపోయావు. ఆయన నీ చుట్టూరా ఉన్నాడన్న సంగతి మర్చిపోయావు కదా. సీసీ కెమెరాకు భయపడుతున్నావు కదా, భార్య భర్తకు, భర్త భార్యకు భయపడుతున్నావు కదా, పోలీసుకు భయపడుతున్నావు కదా. ఎందుకు? నీ రహస్యాన్ని పట్టిస్తుందేమోనని, నీవు నచ్చని పని చేస్తే పట్టిస్తుందేమోనని, అందువల్ల చచ్చిపోతావేమో, అందువల్ల చంపేస్తారేమోనని ఇంతగా భయపడుతున్న నీవు దేవునికి ఎందుకు భయపడతలేవంటే, ఆకాశమందున్నాడన్న సంగతి, దెర్ ఈజ్ ఎ బిగ్ సీసీ కెమెరా అన్న సంగతి మర్చిపోయావు. దేవుడు ఆకాశమందున్నాడు. ఈజ్ వాచింగ్ యూ అండ్ మీ. మనల్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. చదువునానా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి ఎవరికి ఉంది అథారిటీ? ఎవరికి ఉంది ఆ పవర్? ఏది? చంపే శక్తి ఎవరికి ఉంది? చంపిన తర్వాత నరకములోనికి పంపించే దమ్మెవరికి ఉంది అంటే దేవుడు ఆకాశమందున్నాడు. ఆయనకే ఉంది. అది ఆయనకే ఉంది. ఆయన చూస్తున్నాడన్న భయం ఉంటే, ఆయనే చూస్తున్నాడన్న భయం ఉంటే, మనం చేసే పనుల ద్వారా, జీవించే జీవన శైలి ద్వారా ఆరని అగ్నిగుండములో పడవేస్తాడనే భయం నిన్ను భక్తి కలిగిన వాడుగా జీవింపచేస్తుంది కదా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆకాశమందున్నాడన్న సంగతి మర్చిపోయావు. నిన్ను ఎలా సృష్టించాడో, ఎంతగా తయారు చేశాడో మర్చిపోయావు. నిన్ను చంపుతాడు అన్న సంగతి మర్చిపోయావు. చంపిన తర్వాత నరకములు తోసేస్తాడు అన్న సంగతి మర్చిపోయావు. Therefore, you are living like you. నీకు నువ్వుగానే బ్రతుకుతున్నావు, నీకు నువ్వుగానే జీవిస్తున్నావు. చదువునానా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉన్నాయి. చెడ్డవారిని, మంచివారిని, దుర్మార్గపు పనులు చేస్తున్న వాళ్ళని చూస్తుంది, మంచి పనులు చేస్తున్న వాళ్ళను కూడా చూస్తున్నాడు. ఆయన ఆకాశమందున్నాడు. తెలిసి మరిచిపోయిన సంగతులు గుర్తు చేశాడు. ఇకనైనా ఇప్పటికైనా ఆయన గుర్తు చేసిన వాటిని జ్ఞాపకమందుంచుకొని మన చేష్టలను, మన చూపులను, మన ఆలోచనలను, మన తలంపులను ఆకాశమందున్నాడు అన్న భయముతో బ్రతకడానికి అభ్యాసం చేద్దాం.